షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొంటాడా గ్రూప్. తిరుపతి వెంకటేశ్వరుడు ఏదైనా కలియుగంలో సత్యం చూపించగలిగేది ఆయన అందరూ నమ్ముతారు. ఇప్పుడు అది నిజమే అనేటువంటి పరిస్థితి వచ్చింది సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కొన్ని పోస్టులు చూస్తే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ వర్సెస్ టీడీపీ లేదా కూటమి ప్రభుత్వం వర్సెస్ వైసీపీ, ఇది పచ్చగడ్డేస్తే బగ్గుపనేటువంటి పరిస్థితిలో ఉంది. కానీ ఒక ఆసక్తికరమైనటువంటి సంఘటన మొత్తం చర్చనే మరోవైపు తిప్పేసింది. దానికి తోడు దేశంలోనే రిచెస్ట్ పర్సన్ అనుకునేటువంటి ముఖేష్ అంబానీ తిరుపతి వెంకటేశ్వరుని దర్శించుకొని అన్నదానం ట్రస్ట్కి 100 కోట్ల విరాళం ఇవ్వడం అనేది కూడా చాలా ఆసక్తికరమైన చర్చకి దారితీస్తుంది. అసలు అంబటి రాంబాబుకి ఈ చర్చకి సంబంధం ఏంటి? ముఖేష్ అంబానీ ఇచ్చిన అన్నదానం ట్రస్ట్ గురించి, అలానే అంబానీతో కలిపి అంబటి రాంబాబుని మాట్లాడాల్సిన అవసరం ఏంటి ఒకసారి విశ్లేషిద్దాం. అంబటి రాంబాబు గారు ఇటీవల కుటుంబంతో తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళారు. దర్శనానికి వెళ్ళిన తర్వాత ఆయన అనుభవాల్ని క్రోడీకరిస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. సో దేవుడి దర్శనం తర్వాత అన్నప్రసాదం కేంద్రం అక్కడ ఉంది కాబట్టి రోజుకి లక్షల మందికి భోజనాలు వడ్డిస్తున్నారు అక్కడ. అంటే దేవుడి ప్రసాదం కింద చెప్తున్నారు. సో అది ఇస్తున్నారు. నేరుగా కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళి అంబటి రాంబాబు గారు కూడా టేస్ట్ చేశారు. అక్కడ మెయింటైన్ అవుతున్నటువంటి విధానం కానీ, ట్రస్ట్ దగ్గర అంటే తిరుమల వెంకటేశ్వర స్వామికి దర్శనానికి రోజుకి 30-40 వేల మంది వస్తారు. పండగల సందర్భంలో అట్లా లక్షల్లో కూడా వెళ్తారు. భోజనం పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం జరిగేటువంటి భోజనాది కార్యక్రమాలకే రోజుకి కనీసం 1,00,000 మందికి భోజనం పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. సో అక్కడ మంచిగా ప్రసాదాన్ని, స్వామివారి ప్రసాదాన్ని అంబటి రాంబాబు గారు ఆస్వాదించారు. ఇవన్నీ కూడా ఆయన తీసినటువంటి దృశ్యాలు, ఆయన షేర్ చేసినటువంటి దృశ్యాలు, మనం తీసుకొచ్చినవి ఏం కాదు. సో వాళ్ళ కుటుంబంతో సహా వెళ్ళి భోజనం చేసినటువంటి సంఘటన, ఆ దృశ్యాలు, వీటన్నిటిని కూడా ఇక్కడ మెన్షన్ చేస్తూ ఒక మాట చెప్పారు. అది ఆసక్తికరంగా ఉంది. దాంతో ఎక్కువ మంది దీని గురించి చర్చించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో ఇది అంబటి రాంబాబు గారి కుటుంబం భోజనం చేస్తూ చెప్పిన మాటలు. చాలా సందర్భాల్లో అలా భోజనం కూడా చేస్తున్నారు. రుచికరంగా భోజనం పెట్టడమే కాకుండా చాలా శుభ్రమైనటువంటి భోజనాన్ని పెడుతున్నారు. దీనికి దేశవ్యాప్తంగా ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులు చందాల రూపంలో ట్రస్ట్కి ఇస్తున్నారు. నాకు తెలిసిన సమాచారం ప్రకారం 2,700 కోట్ల రూపాయలు ఇవాళ అక్యుములేట్ అయ్యింది. దాని వడ్డీతోనే వీళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టేటటువంటి పరిస్థితి అక్కడ ఉన్నది అని తెలిసి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఇది 1985 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఏ రకమైన ఇబ్బంది లేకుండా తృప్తికరమైనటువంటి భోజనాన్ని వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో జరుగుతుంది. అంటే ఇది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను ప్రపంచంలో. రైట్, ఇది అంబటి రాంబాబు గారు చేసినటువంటి వ్యాఖ్యానం ఏంటంటే ఆయన దర్శనం తర్వాత ఆయన చెప్పినటువంటి మాటలు అన్నమాట ఇవి. ఆయన అభిప్రాయాన్ని అక్కడ రిజిస్టర్లో కూడా రాశారు. ఇది ఒక అద్భుతమైనటువంటి అనుభవం కింద చెప్పారు. ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే రాజకీయంగా భిన్న ధృవాలుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా చాలా సందర్భాల్లో రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక టగ్ ఆఫ్ వార్ నడిచేది ఇద్దరి మధ్య. కానీ సమయం సందర్భాన్ని బట్టి ఇద్దరు కూడా ప్రవర్తించేవాళ్ళు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన అపోజిషన్ లీడర్గా రాజశేఖర రెడ్డి, అలానే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ లీడర్గా. అయినా కానీ రాజకీయపరమైన వైరుధ్యాలు తప్పితే వ్యక్తిగతమైనటువంటి దాడులు, వ్యక్తిగతమైనటువంటి విమర్శలు ఉండేవి కావు. చాలా కాలం తర్వాత అంబటి రాంబాబు గారు ఒక మెచ్యూర్డ్ లీడర్గా ఆయన చేసినటువంటి కామెంట్స్, అంటే దీనివల్ల కూటమి ప్రభుత్వం అద్భుతంగా చేస్తుందని చెప్పడమా లేదా ఇంకోటి అనేది పక్కన పెడితే ఓపెన్గా చెప్పడం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మంచిని మంచి అనేటువంటి పరిస్థితి కూడా లేకుండా పోయింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. కానీ అంబటి రాంబాబు గారు ధైర్యంగా ఈ కామెంట్స్ చేయడము, తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పడం, పైగా కలియుగ దైవంగా చెప్పేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించి అన్నదానం జరుగుతున్నటువంటి 1985లో ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మొదటిసారిగా ఈ అన్నదాన వితరణ అనేది మొదలైంది. ఆ తర్వాత దశల వారీగా దాన్ని విస్తరిస్తూ శాశ్వత భవనాన్ని, అక్కడ తరిగొండ వెంగమాంబ అన్నదాన భవనాన్ని ఏర్పాటు చేసి పెట్టారు. అది ఇప్పుడు రోజుకి 1,00,000 మందికి పండుగల సమయంలో కానీ, ప్రత్యేక కార్యక్రమాల సమయంలో కానీ 2 లక్షల మందికి
భోజనాధికారులు అందించేటువంటి వ్యవస్థగా మారిపోయింది. అది చాలా ఆసక్తికరమైనటువంటి అంశం. రాజకీయాలను పక్కన పెట్టి అంబటి రాంబాబు గారు చెప్పినటువంటి ఈ వ్యాఖ్యలను ఖచ్చితంగా ఎవరైనా అప్రిషియేట్ చేయాల్సింది. ఇక ఇందులో అంబానీ గారికి లింక్ ఏంటంటే కరెక్ట్గా అదే రోజు అంబానీ గారు కూడా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. దర్శించుకోవడమే కాకుండా 100 కోట్ల విరాళాన్ని అన్నదానం ట్రస్ట్కి ఇచ్చారు. అంబటి రాంబాబు గారి మాటలో మనం విన్నాం. 2700 కోట్ల రూపాయలు దాతలు ఇచ్చినటువంటి మొత్తాన్ని డిపాజిట్ చేసి దాని మీద వస్తున్నటువంటి వడ్డీతోనే ఈ అన్నదాన నిర్వహణ అనేది నడుస్తుంది ఇప్పటికి కూడా. అంటే ఆ ఫండ్ అలాగే ఉంది, 2700 కోట్లు. దాని మీద వస్తున్న వడ్డీతోనే ప్రతి నెల అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. పైగా ప్రతిరోజు వచ్చేటువంటి విరాళాలు వాటిని కూడా ఇందులో ఇప్పుడు ఏకంగా అన్నదానం ట్రస్ట్కి సంబంధించినటువంటి కిచెన్ని కంప్లీట్గా మోడర్నైజ్ చేయడంతో పాటు ఇంకా ఎక్కువ మందికి భోజనాల సౌకర్యాలు కల్పించే విధంగా ఇక్కడ వసతులు కల్పించడానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ తిరుమల అడిషనల్ ఈఓ అలానే తిరుమలకి సంబంధించినటువంటి ఇతర ఉన్నతాధికారులతో ఆయన మాట్లాడి 100 కోట్ల రూపాయలని ముఖేష్ అంబానీ విరాళంగా ఇచ్చారు. దీంతో పాటు మరికొన్ని దేవాలయాలు, అంటే రాజస్థాన్లో ఉన్నటువంటి ఒక దేవాలయానికి 50 కోట్ల రూపాయలు, కేరళలో ఉన్నటువంటి గురువాయూర్ టెంపుల్కి ఒక 15 కోట్ల రూపాయలు మొదటి విడతగా రిలీజ్ చేశారు. అంటే తిరుమల వెంకటేశ్వర స్వామి గురికి సంబంధించినటువంటి అంశాలు చర్చకు వచ్చినప్పుడు ఇక్కడ అంబటి రాంబాబు గారు ప్రస్తావించినటువంటి మాటలు కానీ అంబానీ గారు చూపించినటువంటి చొరవ కానీ భక్తులకి సంబంధించి ఇవ్వడం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ డిస్కషన్ పాయింట్గా మారింది. ఆంధ్రప్రదేశ్లో బహుశా రాజకీయాలు కూటమి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరొకసారి హ్యూమన్ ఫేస్ని అటాచ్ చేసుకున్నట్టుగా మనం చూడాలి. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు మానవత్వం, మానవ దృక్పథం అన్నీ పక్కన వదిలేసి అవాకులు చవాకులు బూదులు తప్పితే వేరే రాజకీయంలో వినబడలేదు అనేటువంటి అభిప్రాయం వచ్చింది. ఇప్పుడు కూడా కక్ష సాధింపులు లేదా రూల్స్ వైలేట్ చేసి చర్యలు తీసుకుంటే కనుక ప్రభుత్వ వ్యవస్థలపైన విమర్శలు అవి ఒక పరిధి వరకు ఖచ్చితంగా వ్యవస్థను విమర్శించాల్సి ఉంటుంది. ప్రభుత్వం అన్న తర్వాత విమర్శ తట్టుకోవడానికి ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. ప్రతిపక్షం అన్న తర్వాత ప్రజల పక్షాన్ని నిలబడే క్రమంలో ప్రభుత్వాన్ని నిలదీయడానికి కూడా వెనకడుగు వేయకూడదు. కానీ అవి వ్యక్తిగత భూషణలుగా మారకూడదు అనేది అందరూ కోరుకునేది. మొదటిసారిగా వైసీపీలో ఉన్నటువంటి ఒక కీలకమైన నేత ప్రభుత్వ పక్షాన టీటీడీలో జరుగుతున్నటువంటి అన్నదాన కార్యక్రమం నిర్వహణ ఏర్పాట్లు, ఆయన నిర్వహణ గురించి కూడా చెప్పారు. ఇంత క్లీన్గా మెయింటైన్ చేయడం, ఇంత బాగా చేయడం అనేది అద్భుతం అనిపించింది అన్నారు. కాబట్టి ఇది ఒక ప్రారంభంగా చూడాలి. బహుశా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరొకసారి మానవీయ కోణంలోకి మరలుతున్నాయని ఆశించాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.